10,000 మంది జనంతో కిక్కిరిసిపోయిన ఓ స్టేడియం. వాళ్ళు ఆట చూడ్డానికో వేడుక చూడ్డానికో రాలేదు. అందరూ లోపల కూర్చుని చూస్తుండగా వీల్ చైర్లో ఓ 14 సంవత్సరాల అబ్బాయిని ఒక సోల్జర్ తీసుకొచ్చాడు. ఆ పిల్లవాడి ఎదురుగా 3 సోల్జర్స్ తుపాకీ ఎక్కుపెట్టి 9 రౌండ్లు కాల్చారు. పిల్లవాడు అక్కడికక్కడే చనిపోయాడు. స్టేడియం అంతా నిశ్శబ్దం. కొద్దిసేపటికి ఒక్కొక్కరుగా చప్పట్లు కొట్టడం మొదలెట్టారు. 10,000 మందిలో ఒక్కరై కన్నీరు కారుతున్నా చప్పట్లు కొట్టారు ఆ పిల్లవాడి తల్లి. ఇంతకీ ఆ 14 ఏళ్ల పిల్లవాడి తప్పేంటో తెలుసా? దక్షిణ కొరియా K-పాప్ మ్యూజిక్ వినటం. అట్లుంటది ఉత్తర కొరియాలో. ఫ్రెండ్స్, ఉత్తర కొరియాలో జీవితం ఎలా ఉంటుంది అని చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఈ దేశంలో మరెన్నో విడ్డూరాలు, జుగుప్స కలిగించే ఆచారాలు ఎన్నో ఉంటాయి. వాటిల్లో కొన్ని ఈరోజు వీడియోలో చూసిద్దామా? నార్త్ కొరియా ప్రపంచంతో అతి తక్కువ సంబంధం ఉన్నటువంటి దేశం. ప్రతి చిన్న విషయానికి చావే శిక్షగా ఉన్నటువంటి దేశం. దాదాపు 2.5 కోట్ల జనాభా ఉన్న నార్త్ కొరియా తన సరిహద్దులను రష్యా, చైనా ఇంకా సౌత్ కొరియాతో పంచుకుంటుంది. ఎంతోమంది ఉత్తర కొరియా వాసులు సరిహద్దు దాటి వేరే దేశానికి పారిపోయే ప్రయత్నం చేస్తారు. 2017లో క్యూ జియాంగ్ హ్వా అనే మహిళ తన బిడ్డతో కలిసి చైనా పారిపోయే ప్రయత్నం చేసింది. చైనా సరిహద్దు చేరినప్పటికీ ఆమె సంతోషం కొద్దిసేపే నిలిచింది. కారణం, నార్త్ కొరియా అధికారులు ఆమెను చైనా నుండి తమ దేశానికి ఒక్కరోజులో తిరిగి తెచ్చేశారు. అప్పటి నుండి ఆమెను చిత్రవద చేసి కొన్ని నెలల తర్వాత హతమార్చారు. ఉత్తర కొరియా నుండి ఎక్కువగా వార్తలు బయటకు రావు. వారు తమ దేశంలో ఏం జరుగుతున్నా అత్యంత రహస్యంగా ఉంచుకుంటారు. అయితే ఇటీవల అక్కడ 200 మందికి మరణశిక్ష విధించారు అనే వార్త ప్రపంచమంతా తెలిసింది. ఈ 200 మందిలో ఎక్కువ శాతం యుక్త వయస్కులే ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతకీ వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? హాలీవుడ్ సినిమాలు చూడటం, K-పాప్ సంగీతం వినటం. ఫ్రెండ్స్, అంత పెద్ద నేరం చేస్తే నార్త్ కొరియాలో చంపేయటమే కానీ చైనీస్ నూడిల్స్ పెట్టరు. నార్త్ కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ అభిప్రాయం ప్రకారం ఇతర దేశాల సంగీతం వినటం, సినిమాలు చూడటం ఒంట్లోకి వైరస్ ఎక్కించుకున్నంత ప్రమాదకరం. ఆ వైరస్ ఏకంగా తమ నాగరికతని నాశనం చేస్తుంది అని అతని నమ్మకం. ఆ దేశం నుండి పారిపోయి వచ్చిన ఓసే హయక్ ప్రకారం నార్త్ కొరియాలో తప్పు చేసి మరణశిక్ష పొందిన వారి మృతదేహాలను మార్కెట్లు, స్టేడియంలలో వేలాడదీస్తారట. నియమాలు పాటించకపోతే ఎంత దారుణమైన శిక్షలు ఉంటాయో గుర్తు చేస్తూ వాళ్ళ గుండెల్లో భయం నింపడానికి ఇలా చేస్తారని అతను చెప్పాడు. ఇటువంటి తీవ్రమైన నియమాలు ఉన్నప్పటికీ ఉత్తర కొరియాలో మాత్రం ప్రతి క్షణం ప్రపంచంలో తమదే ది బెస్ట్ కంట్రీ అని ప్రచారం చేస్తుంటారు. అంతేకాదు, ప్రజలకు అంత ఉత్తమమైన జీవితం లభించినందుకు అక్కడ నాయకులకు రుణపడి ఉండాలి అని చెబుతారు. నార్త్ కొరియాలో సుప్రీం లీడర్లను దేవుళ్లలా పూజిస్తారు. వాళ్ళ ఫోటో అయినా సరే గౌరవంగా చూసుకోవటం ప్రజల బాధ్యత. 2020లో నార్త్ కొరియాలోని ఆంగ్సాంగ్ పట్టణంలో నివసించే ఓ మహిళ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఆమె తన 2 కొడుకులతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ సంఘటన గురించి మీడియాలో మాత్రం ఆమెకు విరుద్ధంగా ప్రచారం జరిగింది. ఆమెకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఎందుకు ఇలా ఆమెను దూషించారు, ఎందుకు శిక్షించాలి అన్నారు? అందుకు కారణం, ఆమె అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఉన్న సుప్రీం లీడర్స్ ఫోటోలను కాపాడకుండా తన కొడుకులను కాపాడుకుంది అని. ఈ విషయం చాలామందికి నచ్చలేదు. అదే సంఘటనలో ఆ ఫోటోలను సురక్షితంగా కాపాడిన ఓ రైతును మాత్రం నార్త్ కొరియాలో హీరోను చేసేశారు. వింటుంటే కంపరంగా ఉంది కదూ. అసలక్కడ ఎలా ఉంటున్నారా బాబు అనుకుంటున్నారా? రండి, అది కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్, యునెస్కో లెక్కల ప్రకారం నార్త్ కొరియాలో అక్షరాస్యత 100%. అంతేకాదు, పిల్లలకు చదువు భారమంతా ప్రభుత్వమే మోస్తుంది. అయితే అన్ని సబ్జెక్టులతో పాటు సుప్రీం లీడర్స్ చరిత్ర, సుప్రీం లీడర్స్ జీవన విధానం, సుప్రీం లీడర్స్ ఎలా దగ్గుతారు, సుప్రీం లీడర్స్ ఎలా తుమ్ముతున్నారు అని క్లాసుల్లో ఊదరగొట్టేస్తారు. చిన్న వయసు నుండే బ్రెయిన్ వాషింగ్ మొదలుపెట్టడానికి స్కూల్ ఒక మంచి వేదిక కాబట్టి అక్కడ చదువులంతా ఉచితం. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. ఇందులో భాగంగానే సుప్రీం లీడర్స్ ఎంతో సాహసోపేతంగా నార్త్ కొరియాను జపాన్, సౌత్ కొరియా మరియు అమెరికా వంటి రాక్షస దేశాల నుండి కాపాడారో వివరించబడి ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, సైన్స్ అయినా లెక్కలైనా సుప్రీం లీడర్ ప్రస్తావన లేకుండా సమాధానం ఉండదు. యూనివర్సిటీలో చదివే విద్యార్థి అయినా సైంటిస్ట్ అయినా సుప్రీం లీడర్ని దేవునిగా పొగిడిన తర్వాతనే తాము చెప్పాలనుకున్నది చెప్పాలి. నేను ఈ పేపర్ రాయటానికి మహానేత కిమ్ జాంగ్ ఉన్ ప్రోత్సాహం ఎంతో ఉంది.
నా పరిశోధన సఫలమవ్వడానికి కిమ్ జాంగ్ ఉన్ అండగా నిలిచారు. ఇటువంటి వ్యాఖ్యలు మధ్య మధ్యలో చెప్పకపోతే పని ముందుకు సాగదు. 18 సంవత్సరాలు రింగ్ వేసి రుద్దిన తర్వాత సుప్రీం లీడర్ తప్ప ఇంకేమీ ఆలోచన రాకుండా అయిపోతారు. చదువు పూర్తయ్యాక అసాధారణమైన విద్యార్థులు తప్ప మిగతా వారంతా సైన్యంలో పనిచేయాల్సిందే. అమ్మాయిలు ఆర్మీలోకి వెళ్ళాక కొంతమందిని ఎంపిక చేసి స్పెషల్ స్క్వాడ్గా తయారు చేస్తారు. ఈ స్క్వాడ్కు ప్లెషర్ స్క్వాడ్ అని పేరు. వీరి పని కేవలం నార్త్ కొరియాలోని ప్రముఖ అధికారులు ఇంకా సుప్రీం లీడర్లను సంతోషపెట్టడం. వినడానికే జుగుప్సగా ఉంది కదూ ఫ్రెండ్స్. ఉత్తర కొరియాలో మహిళలే ఎక్కువగా డబ్బులు సంపాదిస్తారు. ఒక కుటుంబంలో మహిళ సంపాదన 70% ఉంటే పురుషుని సంపాదన 30% మాత్రమే ఉంటుంది. ఇంత డబ్బు వీరు ఎక్కడి నుంచి సంపాదిస్తారు అనే విషయాన్ని లోతుగా చూడటం బాధను కలిగిస్తుంది. అందుకే ఆ డబ్బు చట్టవిరుద్ధంగా వస్తుంది అని మాత్రమే అర్థం చేసుకోండి. పురుషులకు మంచి ఉద్యోగం అంటే మిలిటరీలో పర్మనెంట్ జాబ్ రావటం లేదా ప్రభుత్వోద్యోగం. ఈ ఉద్యోగాలలో వారికి వచ్చే జీతం ఎంతో తెలుసా? $3 నుండి $4. అంటే మన కరెన్సీలో అయితే 250 నుండి 320 రూపాయలు ప్రతి నెలకు వారు సంపాదించగలరు. ఒక ప్రభుత్వోద్యోగి కూడా నెల మొత్తం కష్టపడినా కూడా నెలకు సరిపడా సరుకులు కొనటం సాధ్యపడదు. ఇక ఫ్యాక్టరీలో పనిచేసేవారు, వ్యవసాయం చేసేవారి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. నెల మొత్తం పనిచేసిన వారికి $1 లేదా $2 మాత్రమే రాబడి ఉంటుంది. అంత డబ్బును దాచుకోవాలో ఖర్చు చేయాలో తెలియక చాలామంది చచ్చిపోతూ ఉంటారు. ఇదిలా ఉంటే నార్త్ కొరియన్ లేబర్ లా ప్రకారం ఒక మనిషి వారానికి 6 రోజులు మాత్రమే పనిచేయాలి. అలాగే రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేయాలి. కానీ వాళ్ళు రాసుకున్న నియమాన్ని వాళ్లే పట్టించుకోరు. రోజుకు 12 గంటలు పనిచేయాల్సిందే. ఇక సెలవు ఇవ్వడం అనేది యజమానుల దయ. నార్త్ కొరియా బలమైన సైనికుల పరిస్థితి కూడా అద్భుతమేమీ కాదు. ఆ దేశం నుండి తప్పించుకున్న ఒక సైనికుని కథనం ప్రకారం సైన్యంలో ఉన్నప్పుడు వారికి చాలా తక్కువ ఆహారం ఇచ్చేవారట. ఒక ప్లేట్లో 30% అన్నం, 70% మొక్కజొన్న పిండి పెట్టి దానితో పాటు ఒక సలాడ్, సోయాబీన్ సూప్, ముల్లంగి ఇచ్చేవారట. ఇవి తినలేక ఆ పదార్థాలను దొంగచాటుగా అమ్ముకుని కావలసినవి కొనుక్కుని తింటారని సైనికుడు టాక్ షోలో తెలిపాడు. ఐక్యరాజ్య సమితి ఒక మనిషి రోజుకు కనీసం 600 గ్రాముల ఆహారాన్ని తీసుకోవాలని చెప్తుండగా నార్త్ కొరియాలో ఇచ్చే రేషన్ అందులో సగానికి సరిపడుతుంది. అందుకే అక్కడ ప్రజలు పురుగులను, చెట్టువేర్లను కూడా తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2014 గణాంకాల ప్రకారం దాదాపు 50 లక్షల మంది నార్త్ కొరియాలో పొగాకు తాగడానికి బానిసలుగా ఉన్నారు. అంతేకాదు దేశంలోని 45% మంది పురుషులు మద్యం తాగటానికి, పొగాకు వాడకానికి అలవాటు పడిపోయారు. విచారకరమైన వార్త ఏంటంటే 1.5 పైగా పిల్లలు కూడా ఈ వ్యసనాలకు బానిసలవుతున్నారు. జీవితం మీద ఒత్తిడి ఎక్కువగా ఉండటం మరియు ఈ ఉత్పత్తులు చాలా తక్కువకు అందుబాటులో ఉండటం దీనికి 2 ప్రధాన కారణాలు. అక్కడ ఒక సిగరెట్ ప్యాకెట్ మొత్తం 6 రూపాయలకి దొరుకుతుంది. అదేవిధంగా చైనాలో ఫేమస్ అయిన కావోలింగ్ లిక్కర్ నార్త్ కొరియాలో చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. ఇందులో 38 నుండి 63% ఆల్కహాల్ ఉంటుంది. ఇది కూడా కొనలేని వాళ్ళు తమ ఇంటిలోనే అక్రమంగా బంగాళాదుంపలు, మొక్కజొన్నలతో మద్యం తయారు చేసుకుని కూల్ డ్రింక్ తాగినట్టు వయసుతో సంబంధం లేకుండా అందరూ తాగేస్తారు. సినిమాలు చూడటం, పాటలు వినటం వంటి పెద్ద పెద్ద తప్పులు చేస్తే చంపేస్తారు. అలాంటివి కాకుండా చిన్న చిన్న తప్పులు చేస్తే మరణశిక్ష ఉండదు అని సంతోషపడాల్సిన పరిస్థితి లేదు. నార్త్ కొరియాలో మరొక భయంకరమైన ఆచారం ప్రిసన్ క్యాంప్స్లో ఖైదీలను ఉంచటం. ఈ ప్రిసన్ క్యాంప్స్ అనేవి దేశంలో వేరే వేరే ప్రాంతాలలో ఉంటాయి. వీటిలో దాదాపు 2 లక్షల మంది ప్రజలు బందీలుగా ఉన్నారు. వీరిని ఉదయం 5 నుండి రాత్రి వరకు గనుల్లో లేదా నిర్మాణ పనుల్లో పనిచేయడానికి పంపుతారు. అయినప్పటికీ వారికి చాలా తక్కువ తిండి పెట్టడం వల్ల ఆహార కొరత ఏర్పడి 40% మంది చనిపోతారు. ఈ క్యాంప్స్లో అత్యాచారాలు, దౌర్జన్యాలు చాలానే ఉంటాయి. పారిపోవాలని చూసేవారికి ఒకటే శిక్ష, మరణశిక్ష. అలాగే పారిపోవాలని ఎవరైనా అనుకుంటే వారి గురించి సమాచారం ఇవ్వకపోయినా చంపేస్తారు. తాను అటువంటి ప్రిసన్ క్యాంపులోనే పుట్టానని నార్త్ కొరియా నుండి పారిపోయి అమెరికాకు వచ్చిన షిన్ డాంగ్ యోక్ తన గురించి చెప్తూ అతనికి బయట ఒక ప్రపంచం ఉందనే తెలియదని వివరించాడు. అంతెందుకు, అతనికి నార్త్ కొరియా తప్ప ఇతర దేశాలు ఉన్నాయని కూడా తెలియదట. ఆకలి బాధ తప్ప కుటుంబం అనే ఆలోచనలు వచ్చేవి కాదని చెప్పాడు. తన పరిస్థితిని వివరిస్తూ ఒక సంఘటన గురించి చెప్పాడు షిన్ డాంగ్ యోక్. ఒక అమ్మాయి ఆహారం దొంగలించింది అని చెప్పి అతని కళ్ల ముందే కొట్టి చంపినా అతనికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదట. అంతెందుకు, తన తల్లిని, సోదరుణ్ణి కాల్చి చంపుతుంటే నియమాలు పట్టించుకోనందుకు వాళ్లకు తగిన శిక్ష పడింది అని అనుకున్నాడంట. గాని ఒక కన్నీటి చుక్క కూడా కార్చలేదు అని తెలిపాడు
షింగ్ డాంగ్యోక్ 2019లో నార్త్ కొరియాలో ఒక చాటింపు వేశారు. ఏ ప్రాంతంలో అయినా అక్రమ కార్యకలాపాలు జరుగుతుంటే ఆ సమాచారం తెలిపిన వారికి $6 లేదా $7 బహుమానం. అది చాలా ఎక్కువ మొత్తం కాబట్టి ప్రజలు పక్కవారి గుట్టు బయట పెట్టారు అనుకుంటున్నారా? లేదు, అక్రమ కార్యకలాపాలు జరగట్లేదు అని కాదు, కానీ అవి జరగకపోతే వారికి అందే కొద్దిపాటి వస్తువులు కూడా దొరకవని వారు నోరు విప్పలేదు. అంతేకాదు, దాదాపు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి పనులు చేస్తారు కాబట్టి గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకోకుండా ఉన్నారు. మానసిక ఒత్తిడి, ఆకలి దప్పికలతో చావులు, సొంతవారిని కోల్పోవడం, ప్రభుత్వ అరాచకాలు ఇలాంటివి ఎన్నో నార్త్ కొరియాలో భాగమైపోయాయి. ఇవి వింటేనే అది దేశమా, నరక కూపమా అనే ప్రశ్న మనలో మొదలవుతుంది. కానీ మనం చేయగలిగింది ఏమీ లేదు, ఒక్క ప్రార్థన తప్ప. కష్టాల్లో ఉన్న నార్త్ కొరియా వాళ్ళు, ఇంకా ప్రపంచంలో ఉన్న అనేక ప్రాంతాల వారు కష్టాల నుండి బయటపడి సంతోషంగా జీవించాలని కోరుకుందాం. సెలవు.